ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో వెలుగు చూసిన మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. వాస్తవానికి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధి అనుచర వర్గం అండదండలతో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు పులివెందులలోనూ అధికార పార్టీకి చెందిన నేత తోటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. అధికారికంగా పేకాట నిర్వహిస్తున్న క్లబ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. పోలీసుల దాడుల కారణంగా మాత్రమే ఈ క్లబ్లో పేకాట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అనధికారికంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రజాప్రతినిధుల అనుచరుల ఆధ్వర్యంలోనే ఈ పేకాట శిబిరాలు నడుస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. నూజివీడులో బయటపడిన మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ వ్యవహారంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ అయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేయగా ఈ అనధికారిక పేకాట డెన్నుల వ్యవహారం వెలుగు చూసినట్లు సమాచారం. విజయవాడతో పాటు పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, నూజివీడు, కైకలూరు, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో అనధికారిక శిబిరాల్లో పేకాట నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి పేకాట పాపారావులు జిల్లా కేంద్రానికి చేరుకుని లక్షల రూపాయలతో పేకాట ఆడుతున్నట్లుగా అధికారులకు సమాచారం ఉంది. వీరికి ప్రజాప్రతినిధుల అనుచరుల అండదండలు ఉండడంతో స్థానిక పోలీసులు కూడా ఈ అనధికారిక శిబిరాల గురించి తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇటీవల విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గంలో పేకాట శిబిరానికి సంబంధించి అధికార పార్టీ నాయకులతో స్థానిక సీఐకి గొడవ జరగడంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. పామరులో కూడా అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి అనేది లోకల్ టాక్. పేకాట ఆడిస్తున్న వారిపై పీడీ యాక్టులు సైతం నమోదు చేస్తామని ఇటీవల మీడియా సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకులు కూడా మీడియేటర్ సమక్షంలో ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా ఉన్నాయని చూస్తున్నాము. అలాగే దగ్గరికి ఒక 150 మంది దాకా ఈ యొక్క జోదర్లు వేరే ప్రాంతాల్లో వచ్చి ఆడటం జరుగుతుంది. కడప జిల్లా పులివెందులలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. వీరప్పనాయనపల్లి రోడ్లో అధికార పార్టీ నేత తోటలో పేకాట శిబిరంపై పోలీసులు ఒక్కసారిగా తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన వారిలో కొందరు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. పులివెందుల అర్బన్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న రోజే పేకాట స్థావరంపై ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి దాడులు చేశారు. తమపై అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు ఎస్ఐ.